హైదరాబాద్ కోటిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ విజ్జులత బాధ్యతలు స్వీకరించారు. మహిళలకు ఉన్నత విద్య అందించడంలో దేశంలో తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి. వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర యాదవ్లతో కలిసి లింబాద్రి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వీసీ ప్రొఫెసర్ విజ్జులతకు అభినందనలు తెలియజేశారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎప్పటి నుంచి పనిచేయబోతోంది పూర్తిస్థాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది మహిళల యొక్క విద్యా అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నిరంతరము ఆలోచిస్తూ అనేక రకాల ప్రణాళికలను రూపొందించి ఈరోజు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి ఒక మహిళను, అది కూడా ఒక దళిత మహిళను ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా అభివృద్ధి కొరకు, మహిళా విద్యా అభివృద్ధి కొరకు రెసిడెన్షియల్ స్కూల్స్ను, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్ని ఏర్పాటు చేయడంతో పాటు పీజీ కళాశాలల వరకు అనేక మంది మహిళా విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది భారతదేశానికే ఒక రోల్ మోడల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలబడుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల యొక్క ఎన్రోల్మెంట్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ ఉమెన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ మనము 40% ఉన్నాం. భారతదేశం యొక్క ఎవరేజ్ 27% మాత్రమే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికత వల్ల ఈరోజు తెలంగాణలో మహిళల ఎన్రోల్మెంట్ 40% ఉండటం, అట్లాగే మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా సంతోషకరమైంది. వారికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు. అట్లాగే మొదటి మహిళా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ప్రొఫెసర్ విజ్జులత గారికి ఉన్నత విద్యా మండలి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ విజ్జులత గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు ఈ అవకాశం రావడంతో మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్? చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు కేసీఆర్ గారికి, మళ్ళీ కేటీఆర్ గారికి, సబితా ఇంద్రారెడ్డి గారికి, మన లింబాద్రి గారికి, వైస్ ఛాన్సలర్ రవీందర్ గారికి చాలా కృతజ్ఞతలు. మన రాష్ట్రంలో మహిళల ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది విద్యాశాఖలో, స్కూల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్లో కావచ్చు. సో భవిష్యత్తులో ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఎట్లా మరింతగా వాళ్ళను ఉన్నత విద్యకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు ఈ యూనివర్సిటీ ద్వారా? మేము కొత్త కోర్సులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మార్కెట్ రిలేటెడ్ ఏవైతే మనం మహిళలకు అవసరం పడతాయో అట్లాంటి కోర్సులు మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఈ యూనివర్సిటీ పనిచేయబోతుంది? ఇంకా స్టార్ట్ అయిపోతుంది, ఇప్పటి నుంచి స్టార్ట్. సో ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ గారు ప్రొఫెసర్ రవీంద్ర యాదవ్ గారు. సార్, తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం వీసీ గారు, సార్ ఎట్లా చూస్తారు మీరు తొలి మహిళా విశ్వవిద్యాలయం? గతంలో మీకు అనుబంధంగా కొనసాగింది, ఇప్పుడు తొలి విశ్వవిద్యాలయంగా ఏర్పడడాన్ని ఎట్లా? మొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి మేడంకు, కేటీఆర్ గారికి, మా గౌరవ మంత్రివర్యులకు మేము ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అంటే ఇప్పటి వరకు మనకు ఒక మహిళా విశ్వవిద్యాలయం లేదనేటువంటి ఒక లోటు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని, ఉమెన్స్ కాలేజీని అప్గ్రేడ్ చేయడం అనేటువంటిది ఒక చారిత్రకమైనటువంటి ఒక రోజుగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కనుక చూసినట్లయితే గర్ల్స్ ఎన్రోల్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ 65 to 70% ఇంక్రీజ్ కావడం జరిగింది. అది ఉస్మాన్ యూనివర్సిటీలో మేము బాయ్స్ హాస్టల్ను కూడా గర్ల్స్ హాస్టల్గా కన్వర్ట్ చేసి మేము అకామిడేట్ చేయాల్సి వచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయం రావడం అనేటువంటిది శుభసూచకం. దానికి ఒక దళిత మహిళా ప్రొఫెసర్ను అపాయింట్ చేయడం అనేటువంటిది కేవలం దళిత ప్రొఫెసరే కాదు, ఒక మంచి స్కాలరు, అదేవిధంగా మంచి సైంటిస్టు,
తెలంగాణ ప్రభుత్వం చేత బెస్ట్ టీచర్గా గుర్తింపు పొందినటువంటి విద్యులతకు ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా అభినందనలు కూడా తెలుపుతున్నాము. తెలంగాణలో వచ్చినటువంటి యూనివర్సిటీలు అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేరుపడ్డటువంటివే. మాకు ఉస్మానియాకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి పేగుబంధం లాంటిది. సార్ వచ్చే అకాడమిక్ ఇయర్ సంబంధించి హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడే వైస్ ఛాన్సలర్ గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి నా అభినందనలు. అలాగే ఈ వచ్చే సంవత్సరం నుంచి కొన్ని మంచి టెక్నాలజీ బేస్డ్ కోర్సెస్, ఎందుకంటే అమ్మాయిలు ఈ మధ్య చాలా రాణిస్తున్నారు టెక్నాలజీ ఇంజనీరింగ్ సైడ్ కూడా. అట్లాగే కొంచెం క్లాస్ రూమ్ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఆల్రెడీ వైస్ ఛాన్సలర్ గారు కొన్ని ప్రణాళికలు సబ్మిట్ చేసినట్టున్నారు. అట్లాగే నా కోరిక ఏంటంటే ఈ మధ్య ఉన్నత విద్యలో అమ్మాయిలు చాలా మటుకు ఆంటర్ప్రెనర్స్ అవుతున్నారు. మన గౌరవ ఐటీ శాఖ మంత్రి గారి సూచన మేరకు ఇక్కడ కూడా ఒక ఉమెన్స్ హబ్ అనేది ఒకటి, ఎంటర్ప్రెన్యూరియల్ అండ్ ఇన్క్యుబేషన్ హబ్ అనేది, దానికి అన్ని రకాల మనము తోడ్పడతాం. అట్లాగే విత్ ఇన్ ద యూనివర్సిటీస్ కొలాబరేషన్ చేసుకోవాలని ఉంది. పర్టికులర్గా ఉన్నత విద్యా మండలి ఒక ఫెసిలిటేటర్ లాగా అన్ని యూనివర్సిటీస్తోని ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ అలాగే స్టూడెంట్ ఎక్స్చేంజ్ కూడా పెట్టుకొని దేశ విదేశాలలో ఉన్న మంచి యూనివర్సిటీస్తో కొలాబరేషన్ పెట్టుకొని వితిన్ 2-3 ఇయర్స్ దేశంలో ఉన్న సుమారు 30-35 ఉమెన్స్ యూనివర్సిటీలు మొట్టమొదటి 4వ-5వ ర్యాంకులో ఉండేటట్టు కృషి చేస్తామని అనుకుంటున్నాం. ఇది మొత్తంగా అయితే తొలి మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ విజయలత గారు బాధ్యతలు స్వీకరించారు. దేశంలోనే ఒక మంచి అత్యున్నత స్థాయికి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దామని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కావచ్చు వీసీ ప్రొఫెసర్ విజయలత గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఉపేందర్తో రాజశేఖర్, టీ న్యూస్, హైదరాబాద్.